మెట్రోలో ప్రయాణిస్తున్న రోహిత్కి అయితే దయ్యం కనిపించి ఇలా చెప్పింది, నెక్స్ట్ స్టేషన్లో దిగొద్దు అనేసి. రోహిత్ చాలా భయపడేసి నెక్స్ట్ స్టేషన్లో దిగుదామని అయితే నిర్ణయించుకున్నాడు. స్టేషన్ రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత బయట చూస్తే ప్యాసింజర్స్ ఎవరూ లేరు, అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా కనిపించలేదు. దాంతో వెనక్కి తిరిగి చూస్తే తను దిగిన మెట్రో కూడా లేదు. అంతటితో అతను దిక్కులు చూస్తూ ఉండగా పట్టాల మీద ఒక తెల్ల చీర కట్టుకున్న మహిళ అయితే నవ్వుతూ రోహిత్ ని చూస్తుంది. అప్పుడు తన ఫేస్ అయితే రోహిత్ కి క్లారిటీగా కనిపించింది. తనకి కళ్ళు లేవు, కళ్ళ ప్లేస్ లో ఒక నల్లటి మచ్చలైతే ఉన్నాయి. మహిళ రోహిత్ ని చూస్తూ ఇలా చెప్పింది, నేను నిన్ను మెట్రో దిగొద్దు అన్నాను కదా, అసలు నువ్వెందుకు దిగావని. అంతో రోహిత్ చాలా భయపడి పరిగెత్తడం ప్రారంభించాడు. అంతలోనే పక్కనే ఉన్న అనౌన్స్మెంట్ స్పీకర్లో నుంచి ఇలా వినిపించింది, మెట్రోలో ప్రయాణిస్తున్న రోహిత్ చనిపోయాడు అని. రోహిత్కి అయితే అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతలోనే ఎవరు వచ్చి రోహిత్ని అయితే లాక్కెళ్ళిపోయారు. దాని తర్వాత రోహిత్కి ఏం జరిగి ఉంటుందో కామెంట్ చేయండి. ఇలాంటి స్కారీ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.